ఫిల్మ్ ఇండస్ట్రీ కాంబినేషన్స్ లో బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబో ఎప్పుడు ప్రత్యేకమే. ఇక సింహాతో మొదలైన ఈ కాంబినేషన్ లెజెండ్ అఖండ వరకు ప్రతి సినిమా సక్సెస్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఇక 3 సినిమాలు ఒక్కదాన్ని మించి ఒకటి విజయాలు సాధించడంతో బాలయ్య బోయపాటి కాంబోకున్న క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక ఇదే జంట ఇప్పుడు అఖండ 2తో మరొక్కసారి ఆడియన్స్ ముందుకు రానుండడంతో ఆడియన్స్ లో ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుండడంతో మూవీ యూనిట్ పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ అయితే చేస్తోంది. ఇక ప్రతి ఏరియా ఆడియన్స్ ని ప్రత్యేకంగా చేరుకోవాలనే లక్ష్యంతోనే ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతుంది. ఇక ముందుగా ముంబైలో జరిగిన ఈవెంట్ లో మొదటి సింగిల్ అయితే విడుదల చేశారు. ఇక ఆ పాటకు బాగానే రెస్పాన్స్ రాగా వెంటనే వైజాగ్ లో మరో వేడుకను నిర్వహించింది. ఇక అక్కడ రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ కి అభిమానుల నుంచి మంచి స్పందన రావడంతో టీం ఉత్సాహంగా ముందుకు సాగింది. ఇక తర్వాత కర్ణాటకలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి పాన్ ఇండియా ప్రమోషన్స్ కు మరింత ఊపు తీసుకొచ్చింది. ఇక త్వరలో హైదరాబాద్ లో అవుట్డోర్ లో కూడా గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు తెలుస్తోంది. వారణాసిలో స్పెషల్ గా మరో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక హిందీ బెల్ట్ లో కూడా బాలయ్య సినిమాకు మంచి మార్కెట్ ఉండడంతో ఈవెంట్ ను వారణాసి వంటి ఆధ్యాత్మిక నగరంలో ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ వేడుకకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2 రోజుల క్రితం యోగిని కలిసి మూవీ యూనిట్ సినిమాలోని కుంభమేళాకి సంబంధించిన కీలక సన్నివేశాలను చూపించగా ఆయన అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారంట. ఇక అంతేకాకుండా సినిమాలో బాలయ్య వినియోగించిన త్రిశూలాన్ని యోగికి బహుకరించారు. ఈ నేపథ్యంలోనే వారణాసి ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కావాలని ఆయన్ని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. చూడాలి మరి బాలయ్య అఖండగా హిందీలో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో.